పక్కన ఫ్రాన్సు బ్రిటను కలిసి తమ సైన్యాలని తమ ఆయుధాలని తమ ఆర్థిక స్తోమతని తీసుకెళ్లి ఉక్రెయిన్కి ఇచ్చి ఉక్రెయిన్కి తోడుగా నిలబడి రష్యా మీదకు ఉక్రెయిన్ వెళ్ళేటప్పుడు తమ సైన్యాన్ని తోడిచ్చి యుద్ధానికి పంపించడానికి ప్రయత్నిస్తే జోడుచ్చుకు కొడతానని చెప్తున్నటువంటి రష్యా తాట తీస్తానంటుంది. తేడా వస్తే మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమంటోంది. మా దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేటటువంటి ఉక్రెయిన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ఉక్రెయిన్కి ఎవరో వచ్చి అండగా ఉంటారని భయపడే ప్రసక్తి లేదు. వాళ్ళకి తగిన శాస్తి చేస్తామంటూ పుతిన్ చెప్తూ ఉన్నటువంటి వేళ, ఆ పుతిన్నే హత్యాయత్నం చేసినటువంటి వేళ జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే, ఇది కాస్త ప్రపంచంలో ఏ వైపుకి వెళ్తుందో అర్థం కానటువంటి ఫ్రాన్స్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే శరణార్థుల పేరుతో వచ్చిన వాళ్ళు ప్యారిస్ నుండి ఫ్రాన్స్లో ఉన్నటువంటి అనేక విచిత్ర విన్యాసాలు చేస్తున్నటువంటి వేళ, దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు ఉక్రెయిన్కి ఆయుధ సాయం సైనిక సాయం చెయ్యొద్దంటూ రోడ్డెక్కి ఉద్యమాలు ప్రారంభించారు.